వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇసుకపూడిలో స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ మరియు అంగన్వాడీ 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 ప్రారంభించారు. అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ యందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ టి మోహన్ సింగ్ బాబురావు అధ్యక్షతన వైద్య శిబిరం, అంగన్వాడీ పోషణ ప్రారంభించబడింది. ఈ యొక్క ఆరోగ్య విద్యా శిబిరం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కెవి శ్రీనివాస్, డాక్టర్ అరవింద్, డాక్టర్ ప్రణూత్, డాక్టర్ సత్యవాణి సిబ్బంది ఆధ్వర్యంలో నడవబడింది. పోషకాహారం సంబంధించి తర్వాత మనకి 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల యొక్క మహిళలకి సంబంధించి వాళ్ళ యొక్క స్థితిగతులు, తర్వాత హెచ్బీ పర్సెంటేజ్, తర్వాత యొక్క హైజీన్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించినవి, మరియు పెద్దల యొక్క హెల్త్ ఇష్యూస్ అంటే పోషకాహారం దానికి సంబంధించి అంగన్వాడీ వాళ్ళతో పాటు తర్వాత గర్భిణీ స్త్రీలకు సంబంధించి, అదేవిధంగా పోస్ట్ నాటల్ అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ దానికి సంబంధించి ఎలాగ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే వృద్ధుల్లోకి వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, తర్వాత నోటి క్యాన్సర్ సంబంధించి మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఇది మనకి ఈ విలేజ్లో 8వ రోజు. ఈ విధంగా మొత్తం మనకి విలేజ్లో ఉన్నటువంటి మొత్తం పెద్దలు పిల్లలు అందరూ కూడా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెం జాడలో వెలిసిన శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలో అగ్నికుల క్షత్రియులు వేటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు అమ్మవారి కృపకు పాత్రులై ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బొడ్డు సత్యనారాయణ, వార్డ్రే వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, కర్రి నూకరాజు, దోమ రామారావు, ఆలయ కమిటీ కుర్రోళ్లు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. జనంతి అంటారు అలా అమ్మవారిని శ్రీ బాల విజయ కనకదుర్గా అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి అవతారం వేయడం, ఉదయము సాయంత్రము కూడా కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగే అవతారం ఇచ్చినటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారి చేత హోమ కార్యక్రమాలు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, ఈ వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నదానం చేయటం, వారందరూ కూడా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెం మెయిన్ రోడ్డు భారీ గోతులు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ సుధాకర్, టీడీపీ నాయకులు వేంపాటి రాధిక ప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు మోరంపూడి ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గర ఉండి గ్రావెల్తో గుంతలు పూడ్చించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వాహనదారులు తమ హర్షం వ్యక్తం చేశారు. పెదవేగి మండలంలోని రాయుడుపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. పెదవేగి సిఐ శ్రీ
రాజశేఖర్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల భాగంగా పెదవేగి సిఐ శ్రీ సిహెచ్ రాజశేఖర్ గారికి రాబడిన సమాచారంపై పోలీసులు పెదవేగి మండలంలోని రాయుడుపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి చేశారు. దసరా సెలవులు ఖచ్చితంగా మనకి రిస్క్ ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు. ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని చేసే వాళ్ళు కానీ, సర్వెంట్స్ నుంచి కానీ రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది. కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో సీసీటీవీలు అమర్చడం కావచ్చు, మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా, చాలా మంది అబ్రాడ్ వెళ్తారు, దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు, అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని. ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది. ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవాళ రేపు మనం చూస్తున్నాము, మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము. ఈ డాగ్స్ అనేవి ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు. అలాంటి డాగ్స్ని కూడా మనం ఇళ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే, పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైన మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఈ ప్రజలను రక్షణ, మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యత అనే కాకుండా పోలీస్ ఎలాగో ఉంటారు, పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రజలకి ఏలూరులో శ్రీ 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 దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతీదేవి సమేత శ్రీ జరారహేశ్వర స్వామివారి దేవస్థానం మహిషాసుర మర్దిని అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవములో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మహిషాసుర మర్దిని అమ్మవారి అలంకరించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తన సతీమణి రెడ్డి అనురాధతో కలిసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటకృష్ణంరాజు, స్థానిక నాయకులు చింత దుర్గేష్ పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ చేశారు. అంతే అక్కడ ఆగే దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావుతో పాటు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తదితరులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, జంగారాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్కాజిగిరి వినాయక్ నగర్ 137 డివిజన్లోని బండ చెరువు దగ్గర బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది పాల్గొని భారీ ఎత్తున బతుకమ్మలు ఆడారు. తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే అతిపెద్ద పండుగ అని శిల్పారెడ్డి, రాజ్యలక్ష్మి అన్నారు. వివాహాలు జరిగే అత్తారింటికి వెళ్లిన తరువాత అక్క చెల్లెళ్లు
స్నేహితులు ఇరుగు పొరుగు అంతా ఆప్యాయంగా పలకరించుకుని కలుసుకుని ఆటపాటలతో సంబరంగా జరుపుకునే ఏకైక పండుగ అని ఆమె కొనియాడారు. విజయలక్ష్మి గారు, సుజాత వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురాలికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు మా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన సుదర్శిని గారు కానీ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. ఆవిడ కూడా చాలా సహకరించారు. అంటే మన బతుకమ్మ అనగానే మనము నేచర్ తోటి ఎంత దగ్గర ఉంటామో మనకి తెలుస్తుంది. పూలని మనం పూజిస్తాము, చెట్లను పూజిస్తాము మనం హిందువులుగా. సో నేచర్కి చాలా దగ్గర ఉంటాం కాబట్టి మనము ఇన్ని పూజలు చేసుకుంటూ ఉంటాము. అండ్ దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ యూనిటీ కూడా. సో అందరూ కూడా విమెన్ అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసి చక్కగా బాగా నిర్వహించుకునే పండగ ఇది. ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండగ గురించి మహిళలందరూ. అలాగే మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు తన స్వర్ణ, తను కూడా జెంట్ కలీగ్స్ అందరూ కూడా మేల్ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు మా వెనకుండి ఎన్నో పనులలో మాకు సహకరించి ఈరోజు ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గుడి ప్రిమైసెస్ మన గోపాల్ అండ్ టీం కూడా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట్లు తోకల శ్రీనివాసరెడ్డి, సంగీత గౌరీశంకర్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సదాలక్ష్మి హాజరయ్యారు. డ్వాక్రా గ్రూపు మహిళలు, జీహెచ్ఎంసీ మహిళా సిబ్బంది పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజన్నగారి వాడికి ఫస్ట్ ప్రథమ బహుమతి మరియు ద్వితీయ బహుమతి కార్పొరేటర్ మరియు డిప్యూటీ కమిషనర్ చేతుల అదేవిధంగా ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో అక్కలందరూ పాల్గొన్నందుకు అందరూ కూడా బతుకమ్మ పండుగ నిజంగా ఈరోజు దసరా పండుగ అంటే ఈరోజు కూడా ఒక దసరా పండుగ లాగా ఉంది. ఇది మున్సిపల్ ఆఫీస్లో దసరా పండుగ లాగా ఉంది. అందరూ కూడా మంచిగా చక్కగా తయారయ్యి నిజంగా కూడా అంత ఉత్సాహంతో అంటే అది ఇంట్లో పండుగలాగా ఇది మన ఇల్లు లేకపోతే ఇది మన కుటుంబం అన్నట్టు మీరు అందరూ వచ్చి పాల్గొంటుంది. మేము అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇంట్లో ఈ విధంగా మన కాలేజీలో ఏ విధంగా పాల్గొంటామో ఈ విధంగా మీరందరూ కూడా వీళ్ళందరూ మీరు చుట్టాలు అనే విధంగా మీరు పాల్గొంటూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు ఆ దేవుని దయ వల్ల ఈ దసరా పండుగల అమ్మవారి తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలా, అందరూ సంతోషం ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలంగాణ సాంప్రదాయానికి పెట్టిన పేరు బతుకమ్మ కాబట్టి ఈ పండుగ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నందుకు వాళ్ళు దీన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా డీసీ గారు కావచ్చు, డీపీ గారు కూడా అభినందనలు తెలియజేసి జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన మద్యం పాలసీని ప్రకటించినందుకు గాను జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియపై జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారి అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎక్సైజ్ అధికారిని అనిత మాట్లాడుతూ 2025-2027 గాను నూతన మద్యం దుకాణాల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా జనగామలో మొత్తం 19 షాపులకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనకి జనగాం జిల్లాలో 3 స్టేషన్లు ఉన్నాయండి. ఎస్టీ ఒక షాపు గన్పూర్ లిమిట్స్లో వచ్చింది. ఎస్టీ 5 షాపులు, పాలకుర్తి 3, గన్పూర్ మీకు వచ్చినాయి. 2025-27 గాను మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ గౌడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మేము లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయించడం జరిగింది. ఎస్టీకి 1 షాపు, ఎస్సీకి 5 షాపులు, గౌడ కమ్యూనిటీకి 13 షాపులు, టోటల్ 19 షాపులు రిజర్వేషన్ వరకు నిర్ణయించడం జరిగింది. ఓపెన్ మిగతా 31 షాపు ఓపెన్ టు ఆల్గా కేటాయించడం జరిగింది. టోటల్ జనగాం జిల్లా 50 షాపులకు గాను ఇవాళ నోటిఫై చేస్తున్నాము, గెజిట్ నోటిఫై చేస్తున్నాము. షెడ్యూల్డ్ ఈ రోజు నుంచి
18వ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 23వ తారీఖు నాడు లాటరీ పద్ధతి ద్వారా నందన గార్డెన్స్లో డ్రాల్ ఆఫ్ లాట్ తీయడం జరుగుతుంది. హైదరాబాద్ కూకట్పల్లి వసంత్ నగర్ విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వసంత్ నగర్ సెక్షన్ ఆఫీసులో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్నారు శ్రీకాంత్ గౌడ్. ఒక వినియోగదారుడు ఇంటి నుండి వైర్ను 5 kV నుంచి 11 kVకి మార్చేందుకు 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. 11,000 రూపాయల ఒప్పందంతో ఇవాళ లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కూకట్పల్లి వసంత్ నగర్ విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. తీసుకోరా బామ్లో మామ చేపించుకోండా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ అభివృద్ధి మేరకు 15 నిధులు మంజూరు చేసినందుకు ఖానాపూర్ తెలంగాణ చౌక్లో 3 చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు. సదాశివపేట భావిత జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా ఈ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. టీజీఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి జై చైతన్యతో భావిత జూనియర్ కళాశాల విద్యార్థులు, తోటి మహిళలు ఈ బతుకమ్మ సంబరాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. మీ ఊర్లకు పోయి మీ చుట్టాలు హాలిడేస్ ఇవ్వబోతున్నారు కాబట్టి ముందుగా కళాశాలలో ఈ బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ అంటే మనకు అన్ని వరాలు ఇచ్చే బతుకుమని, మంచిగా బతుకు మమ్మల్నే కాదు మన కుటుంబమే కాదు. దీంట్లో ఇంకా చెప్పాలంటే కొంచెం లోతు కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా కుటుంబం అంతా బాగుండాలని వ్రతాలు చేయడం, పూజలు చేయడం అది మన పుణ్యము. దేవుళ్ళ కాలం నుంచి కూడా మంచి చెడు అంటే మహిళతోనే, శక్తితోనే జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా అలాంటి శక్తులనే కాబట్టి ఈ పండుగ మనం జరుపుకోవడానికి ముఖ్యంగా ఆడవాళ్ళ పండుగ అంటే ఏంటి? బతుకమ్మ. కాబట్టి ఆ బతుకమ్మ పండుగ మనం చేసుకున్నామంటే మనం ఆడవాళ్ళుగా పుట్టడమే అదృష్టం. ఏలూరు జిల్లా టైటస్ నగర్ గ్రామంలో ఈ రోజు నెలల రేషన్ తీసుకుంటున్న కార్డుదారుల కుటుంబాలను ప్రశ్నించగా కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం సరఫరా సజావుగా సాగుతుందని, వృద్ధులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ అందిస్తున్నారని, డీలర్ రాజేశ్వరి క్రమం తప్పకుండా ఇంటింటికి వచ్చి రేషన్ అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల ద్వారా పేదలకు తగిన మోతాదులో బియ్యం, కిరాణా సరుకులు సకాలంలో అందుతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. మీతో ఎలా ఉంటుందమ్మా? బాగానే ఉంటుందండి. ఓకే, ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ ఇస్తుందా? నిలబడి ఇస్తుందండి. ఓకే, ఇబ్బంది ఏం లేదు, డీలర్ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే,
ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య మీకు రేషన్ ఎలా అందుతుంది? బాగానే ఉంది. డీలర్ గారు ఎలా ఇస్తున్నారు మీకు? బాగానే ఇస్తున్నారు, టైంకి ఇస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చి షాప్ కాడికి రమ్మని ఇంటికి వచ్చి చెప్తారు. ఏ టైంలో ఇస్తున్నారు? ఏ టైం అండి? డే టైంలో. ఓకే, మీకు పక్కాగా అన్ని అందుబాటులో ఇస్తున్నారా డీలర్ గారు? ఇస్తున్నారు. డీలర్ గారి వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమీ లేవు. ఇన్ టైంలో ఇస్తున్నారు. ఈ టైంలో ఇస్తున్నారు. ఓకే. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో 7వ వారం పొలం బండి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా పొలం పరిశీలన విశ్లేషణలో పొలం బడి రైతులు 5 గ్రూపులు ఏర్పడ్డారు. శత్రు పురుగులను సేకరించి పొలం పరిసరాల విశ్లేషణ జరిపారు. రేడియో మిత్ర పురుగు, శత్రు పురుగులు, తాత ఆకు ముడత పురుగు, మిత్ర పురుగు సైతాన్ కన్నా తక్కువ ఉండటంతో పురుగు మందులు పిచికారీ చేయవలసిన అవసరం లేదని నిర్ధారించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ అధికారి ప్రశాంతి దూలిపూడి, వెంకటరమణ, గ్రామ సర్పంచ్, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వీకులు 30-40 సంవత్సరాల క్రితం చేసే విధానం, అదే విధానంలో ఈవేళ ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. దీనికి కషాయాలు, పెంట, లేదా ఆవం పిండి, తర్వాత వేప పిండి ఇవన్నీ కూడా వేసి మెన్యూలు వాడకుండా, అలాగే మందులు వాడకుండా మరి కషాయాలు తయారు చేసి కషాయాలు వాడడం వల్ల మరి రైతుకి మరి చేనుకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనుషులు కూడా ఆ బియ్యం తినడం వల్ల మరి షుగర్లు కానీ బీపీలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అందు గురించి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని మరి కోరుకుంటున్నాం. మేరకు తాళరేవు మండలం పిఓ మల్లవరం గ్రామంలో దూలిపూడి వెంకటరమణ గారు పర్యవేక్షణలో ఈరోజు పొలం బడికి హాజరవడం జరిగిందండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిత్ర పురుగుల్ని ఎలా గుర్తించాలి, శత్రు పురుగుల్ని ఎలా గుర్తించాలి, వాటి కషాయాలు ఏం వాడాలి, తర్వాత అంతర పంటలు, ఎర్ర పంటలు వేయడం వల్ల దాని యొక్క ఉపయోగాలు కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఒక రైతు స్థాయిలోకి వచ్చి దశపర్ణి కషాయం అనేది తయారు చేసుకుంటే 200 లీటర్లు తయారు చేసుకోవడానికి సుమారుగా 1200 రూపాయలు అవుతుందండి. ఈ 1200తో కూడా ఒక 10 ఎకరాలకు సరిపోద్దండి. అంటే ఒక ఎకరానికి వచ్చి 100-150 రూపాయలతో మొదటి నుంచి లాస్ట్ వరకు కషాయాలు మనకు సరిపోతాయండి. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దశపర్ణి వాడడం వలన రైతుకి తక్కువ ఖర్చు అవుతుంది, తర్వాత పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాము, తర్వాత వినియోగదారుకు కూడా ఆరోగ్యాన్ని కాపాడడం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అవలంబించి అందరూ ఆరోగ్యంగా ఉండి భూమిని. పుదుచ్చేరి యానం పీసీసీ అధ్యక్షుడు అరధాని దినేష్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి పర్యటనలో పీసీసీ అధ్యక్షులు ఎంపీ వైద్య లింగం తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి యానంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పలు సమస్యలపై అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలపై తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అర్ధాని దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, మెల్లం చిన్నతీరు, తిరుకోటి, ఆదిమూర్తి పాల్గొన్నారు. గ్యాస్ లీకేజ్ ఆల్రెడీ 2021 సెప్టెంబర్ 24 சொல்லிடுச்சு సార్. సేమ్ 1 ఇయర్ அப்புறம் ஆகஸ்ட் 22 வந்து பிளாஸ்ட் ஆயிடுச்சு. இது வந்து ஸ்காலர்ஷிப் கொடுக்குறாங்க சார். 750 ரூபீஸ் கொடுக்குறாங்க சார். ஆந்திரால வந்து 15,000 கொடுக்குறாங்க సార్. 15,000 ఆంధ్ర మల్లాడిదా ఇంకా దినాలు ఈ మారి యానాన్ని పెట్టి యానా పేదలను పెట్టి ఎంత పనిని చేసి ఏదినే పని చేయలేదు, ఏదినే లేదు. ఏమంటే ఈ పక్క పత్తి చూస్తుంటే మ్యూజికల్ ఫౌంటైన్ చెప్తారు, ఈ పక్క వచ్చి ఇదంతా చెప్తారు, ఏదినే పని చేయలేదు. పని చేయకుండా ఉండేదానికే మల్లాడి, ఏదైనా పని చేయకుండా చేసేదే మల్లాడి. ఇదే వాళ్ళకు ఏమంటే ఆయనకు తెలిసిందా ఓల్డేజ్ హోమ్ తెలుసు. ఓల్డేజ్ హోమ్ పెట్టిని ఆయన ఏదైనా చేయలేదు. అక్కడ ఈ మారి చేస్తే అక్కడ ఓల్డేజ్ హోమ్ ఎట్టవచ్చు, పేదలు ఎట్టవచ్చారు?
ఆయనకి ఏమంటే మల్లాడిని అందరినీ పేదలకు అన్ని పెట్టేవాళ్ళే, వాళ్ళకి పిచ్చలు చేయవలే, వాళ్ళకి అన్నం పెట్టవలే, వాళ్ళకి ఏదినే అడగకూడదు ఆయన ఐడియా. అదేదో ఆయన చేసి ఉన్నారు. ఆయన దగ్గర ఉండి ఏనాంని మనం సేవ్ చేయాలి, కాపాడేవాళ్ళ. అదే మనకు పని. ఇది మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఉన్నాను, యూ సేవ్ ఏనాం ఫ్రమ్ మల్లాడి, టు సేవ్ ఏనాం ఫ్రమ్ కోరపల్లి. దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఫర్ కాంగ్రెస్, టు సేవ్ ఏనాం ఫ్రమ్ దీస్ టూ పీపుల్. దిస్ ఇస్ ద మెసేజ్ టు అవర్ పీపుల్ ఇన్ ఏనాం. నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద సంఘ మహాసభ సమావేశము సంఘ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన మహాజన సభ సమావేశమునకు చైర్పర్సన్ రంపం సత్యనారాయణ, పర్సన్ బండారు కామారాజు, శ్రీ కొత్తలంక సుబ్బారావు, డిసిసి బ్యాంకు మేనేజర్ బి నాగేశ్వరరావు, సంఘ సిఇఓ పిఎన్ మూర్తి జమ ఖర్చులు, వార్షిక ఆదాయం గురించి మరియు ఎరువుల వ్యాపారం, డిపాజిట్లపై అధిక వడ్డీ గురించి సభ్యులకు, రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండల ప్రజా పరిషత్ ఉప అధ్యక్షులు నేతల నాగరాజు, చిరుతపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట బేబీరాణి పాల్గొన్నారు. నమస్కారాలు. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న టీడీపీ రోజులకు ముందున్నటువంటి ఇప్పుడు ఆయన ఆమోదించినటువంటి విషయంలో ఇప్పుడు ఆమోదించేదనే విషయం క్లారిటీగా చెప్తే కొంచెం మాకు అర్థమవుతుంది. అలాగే సొసైటీ టర్న్ ఓవర్ ఎంత, టర్న్ ఓవర్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత, అది కూడా మాకు కొంచెం విశ్లేషణ చెప్తే బాగుంటుందని చెప్పేసి రైతుగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి బిజినెస్ సివిల్ సప్లై, అసలు మనకు వచ్చినటువంటి గన్ని బ్యాగ్స్ ఎన్ని వస్తున్నాయి, సొసైటీకి మీరు ఎంత జమ చేస్తున్నారు, అసలు బ్యాగ్ ఎంత ఖాళీ సంచులు ఎంత కమ్ముతున్నారు, మీరు దాన్ని ఉన్నదాన్ని. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.